దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళ రాత్రికాల సమయంలో ఈ ప్రాతూరు ప్రాంతంలోకి నన్ను ఆహ్వానించిన దేవుని సేవకుడు స్టీవెన్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. వారికి నా హృదయపూర్వక అభినందనలు. వారు సేవ చేస్తున్న స్థలంలో చూడడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగానే ఇక్కడ దేవుని సేవకులందరూ వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, ఏమైనామో అది దేవుని ఉచితమైన కృప మాత్రమే జ్ఞాపకం చేస్తుంటున్నాను. నేను కూడా ఒక దీనదాసుడిగా మీ మధ్యలో నిలబడి ఉంటున్నాను. దేవుడు ఈ రాత్రి కాలశంలో మనందరినీ దర్శించినట్లు మనందరితో మాట్లాడుతూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈ దిన ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతాను. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఇలా యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడు అనేకమైన బోధలు చేశారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాను అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియపరిచారు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అనే సందర్భం పూర్తిగా మనకు వివరించడానికి నాకు సమయం లేదు, కానీ ఆయన చెప్పిన ఒక మాట ఈ రాత్రి జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన అంటున్నాడు, మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడే అంటే పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని యేసుప్రభు వారు చెప్పారు. మీరు లోకానికి విమోచన అనేది చాలా అవసరమైంది. ఎందుకంటే మానవుడు పాపంలో పడిపోయింది మొదలుకొని పాపానికి బానిసగా జీవించారు. ఒక బానిస విడిపించబడాల్సిన అవసరం ఉందని, పాపము అలవాట్ల చేత పాపము భూమిలో దిగిపోయిన మానవుణ్ణి విడిపించబడాలని దేవుడు అనేక ప్రయత్నాలు చేశాడు. ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు వచ్చి దేవుని మాటలు చెప్పారు. అయినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. ఇలా అనేక విషయాల్లో దేవుడు కొద్దిమంది న్యాయాధిపతులను పంపించాడు, నాయకులను పంపించాడు. కానీ ప్రజల హృదయాల్లో మార్పు రావటం లేదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రవక్తలు చెప్పారు, ఉదయ కాలంలో చెప్పారు, మీరు మారు మనసు పొందండి, మీరు మార్పు చెందండి. అంటే మనుషులు మార్పు చెందటం లేదు. దేవుడు అందుకనే ఒక తీర్మానం చేసుకున్నాడు, నేనే మానవరీతిగా లోకానికి వెళ్తాను, ఈ మానవ విమోచన కొరకై నేను ప్రజల కొరకు ప్రాణత్యాగం చేస్తానని ఒక తీర్మానం పరలోకంలో జరిగింది. ప్రియమైన వాళ్ళ బలుల ద్వారా మనుషులకి విమోచన దొరకటం లేదు. అనేక సార్లు మేకలు గొర్రెలు అర్పిస్తూ ఉన్నారు. వాటి రక్తం ద్వారా ప్రజలకు విమోచన దొరకటం లేదని దేవుడు తానే మానవరీతిగా వచ్చి మనుషులందరికీ విమోచన క్రయధనముగా అర్పించుకోవడానికి ఆయనే మానవరీతిగా దిగి వచ్చిన యేసయ్య. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయనే చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చానా అంటే విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చానని యేసుప్రభు వారు చెప్పారు. లోకానికి ఒక మధ్యవర్తి అవసరమైంది. ఆయనే ఒక మధ్యవర్తిగా వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనకు ఇక్కడ చెప్పబడతా ఉంది, దేవుడొక్కడే
మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసని నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మీరు లోకానికి ఒక మధ్యవర్తిగా వచ్చాడు యేసు ప్రభువారు. మానవులందరి విమోచన కొరకై, మానవులందరూ పాపము నుండి విమోచించబడాలని, శాపము నుండి విమోచించబడాలని, సాతాను యొక్క బంధకాల నుండి విమోచించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అక్కడ రాస్తా ఉన్నాడు, భక్తుడు చెప్తున్నాడు, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన నరుడిగా పుట్టాడు. అందుకనక రాస్తా ఉన్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. సరే, ఒక జాతి ప్రజల కొరకు కాదు, ఒక ప్రాంత ప్రజల కొరకు కాదు, ఆయన అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 4వ వచనం చదువుతుంటాడు, మనుషులందరూ రక్షణ పొందాలని, సరే, మనుషులందరికీ రక్షణ ఇవ్వాలని, మనుషులందరినీ విమోచించాలని, మనుషులందరూ పాపం నుండి విమోచించబడాలని యేసయ్య ఒక మధ్యవర్తిగా వచ్చాడు. ఒక మధ్యవర్తి అవసరమైంది. పిల్లరా, యాజకులు, ఆ రోజుల్లో ప్రధాన యాజకులు ఉన్నారు. వారు ప్రజల పాపముల కొరకు బలి అర్పించబడడానికి వారు సిద్ధపడ్డారు, కానీ ప్రజలకు ఆ రోజుల్లో విమోచన దొరకలేదు. యేసయ్య మానవ రీతిగా వచ్చాడు, అందరి విమోచన కొరకై విమోచన క్రయధనముగా తన్ను తాను ఆయన సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఉన్నాడు, క్రొత్త నిబంధనకు యేసయ్య మధ్యవర్తిగా వచ్చాడు. చదవండి, 8వ అధ్యాయం 6వ వచనంలో, ఈయన అయితే మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువ నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక. చూడండి, నిబంధనకు మధ్యవర్తి అయిన, మనుషులు విమోచించబడ్డానికి, మనిషికి పాపం నుండి విడిపించబడ్డానికి ఒక మధ్యవర్తిగా వచ్చాడు యేసు ప్రభువారు. మనందరి కొరకు ఆయన ఒక మధ్యవర్తిగా ఈ లోకంలో ఆయన జీవించాడు. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఏమని చెప్పబడుతున్నారు చూడండి, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి. చూసారా, అపరాధముల నుండి విమోచనము కలుగుటకై, అపరాధముల చేత మనుషులు చనిపోయాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అని రాస్తూ ఉంటాడు ఎబిసి పత్రిక 2వ అధ్యాయం. ఇలా అపరాధములు మనుషుని వెంటాడుతున్నాయి. సహోదరుడు చెప్పిన చక్కటి సాక్ష్యాన్ని బట్టి వారి అపరాధములు ప్రియమైన వాళ్ళరా మనుషుని వెంటాడుతున్నాయి. అపవాది అపరాధముల చేత నింపబడిన వ్యక్తిని ఏ విధంగా నాశనం చేయాలనుకుంటా ఉన్నాడు, కానీ యేసయ్య అపరాధముల చేత నింపబడిన వారిని క్షమించడానికి ఒక మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షించడానికి ఒక మధ్యవర్తిగా వచ్చాడు, విమోచించడానికి ఒక మధ్యవర్తిగా యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అక్కడ రాస్తూ ఉంటాడు ఏమనంటే వారందరినీ విమోచించడానికి, నిత్యమైన స్వాస్థ్య వాగ్దానం పొంది నిమిత్తం అందరి క్రొత్త నిబంధనకు ఆయన ఎవరండి? ఆయన మధ్యవర్తి. మలాకీ గ్రంథం వరకు వీరు ఎన్నో బలులు అర్పించబడ్డాయి, ఎంతోమంది యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, కానీ యేసయ్య ఒక విమోచకుడిగా ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు అందరినీ విమోచించడానికి,
అందరికీ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానని ఆయన చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఒక్కడు మాత్రమే ఒక పాపిని విడిపించగల శక్తిమంతుడు. పాపికి విమోచన విడుదల ఇవ్వడానికి శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే లోకమంతా వెతుకుతుంటే ఒక్క ఆయన మాత్రమే కనబడుతున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఈ రాత్రికాల సమయంలో ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడని, ఆయన మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలడని, ఆయన మాత్రమే నీ బ్రతుకులో ఉన్న ఆ పాప వేద నుంచి విడిపించగలిగిన సామర్థ్యం గల దేవుడు ఆయన ఒక్కడే. ఈ రాత్రి గమనించాం ప్రియమన్నారా, ఒక రాస్తూ ఉంటాడు, ఒక మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుషులు దేని నుండి విమోచించబడాలి, విడిపించబడాలి మనం చూస్తూ ఉంటే చూడండి, ఆ మధ్యవర్తి ఎలా మనల్ని విడిపించగలంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నాడు. చూడండి, అక్కడ చదువుదాము. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల వారిగా ఆయన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. దేని నుండి విడిపించబడాలి? సమస్తమైన దుర్నీతి నుండి విమోచించడానికి. లోకంలో ఎక్కడ చూసినా నీతి లేదు, న్యాయం లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలా నీతి లేని వారిగా ప్రజలు జీవిస్తున్నారు. అవినీతి, అక్రమం, అన్యాయం ఎక్కడ చూసినా మనుషుల హృదయాల్లో ఈ అవినీతి ఏలుతున్న దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా అవినీతి, నీతి లేని దినాల్లో ఉన్నాం. అందుకని అంటాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి దేని వల్ల సత్క్రియలందు ఆసక్తి గల వారిగా తన కోసరము పవిత్రపరచుకోవడానికి పిల్లరా యేసయ్య తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి మన కొరకు తను తాను ఆయన అర్పించుకున్నాడు. లోకంలో మంచి కార్యాలు చేసేవారు లేరు, మంచి కార్యాలు చేసేవారిని ప్రోత్సహించేవారు లేరు. ఏదైనా మంచి జరుగుతుందంటే ఇష్టపడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియమైనవారా, యేసు ప్రభు వారు దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి, విడిపించడానికి, మానవ హృదయంలో ఉన్న దుర్నీతి, దురలవాట్లు, దుర్వ్యసనాలు, దుష్ట సాంగత్యం, దుష్ట కార్యాలు చేయడానికి, చెడు కార్యాలు చేయడానికి మనుషులు ఇష్టపడుతున్నాడు, మంచి చేయాలని కోరుకోవటం లేదు. అందుకనే ఎందుకంటే సత్క్రియలందు ఆసక్తి గల వారిగా ఉండడానికి ఆయన మనను విమోచించాడనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలా రోజు ఇంకా దుర్నీతిలో జీవిస్తూ పిల్లరా దేవునికి ఇష్టం లేని స్వభావాన్ని కలిగి ఉంటూ మంచి కార్యాలు చేయకుండా చెడు కార్యాలు చేస్తున్నావేమో, ఇతరులు హానికరమైన కార్యాలు చేస్తున్నావేమో, ఇతరుల విషయంలో అనేకమందిని బాధిస్తున్నావేమో, ఒక వ్యక్తి మంచిగా జీవిస్తే నువ్వు ఇష్టపడటం లేదేమో, అసూయ, ద్వేషం, కలహం, క్రోధం మనల్ని ఏలుతుందేమో. ఈ రాత్రి కాల సమయంలో ప్రేమ కలిగిన యేసయ్య, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను శిక్షించాలంటం లేదు, నిన్ను విమోచించాలని తన సొత్తుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన తన బిడ్డలుగా చేసుకోవాలని, తన ఆస్తిగా మార్చుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందుకని అన్న రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు అంటాడు. చూసారు, పాపములను దేవుడు తన ఓరిమలు ఉపేక్షించినందున
ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన్ను కరుణాధారముగా బయలుపరిచిన. చాలు ప్రియమైన వారు, 23వ వచనం, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు. సరే, ఏ ఒక్కడు పాపం లేని వారు ఎవరూ లేరు ప్రియమైన వారా. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమన్నాడండి? నమ్మువారు కృపచేతని క్రీస్తు యేసునందని విమోచనము ద్వారా చూసారా ఏం చేయబడుతున్నారు? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఉచితం. మీరు ఇక్కడ ఏది నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీవేమి అర్పించాల్సిన అవసరం లేదు, నీ ధనధాన్యానికి అనవసరం లేదు, నువ్వు చేసే దాన ధర్మాలు ఆయనకు అవసరం లేదు. ఆయనే నీ కొరకు అర్పించుకుని అంటే ఉచితంగా నేను నీతిమంతులుగా చేస్తున్నాడు ఆయన. రక్షణ అనేది ఉచితం. వీళ్ళరా మనుషులుగా మనముకి దేవుడు ఏమి చేస్తున్నాడంటే ఉచితంగా నిన్ను నీతిమంతులుగా చేస్తున్నాడు అంతే. ఏ నీతి లేని మనకు, ఏ మంచితనం లేని మన జీవితాల్లో ఉచితంగా మనం నీతిమంతులుగా చేసి పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఓరి వలన ఉపేక్షించి ఆయన తన నీతిని కనపరచాలని ఆయన తన రక్తాన్ని మన కొరకు కార్చాడు యేసయ్య. ఈ రాత్రికాల సమయంలో ప్రియరా ఉచితంగా నువ్వు వచ్చి, యేసయ్య నాకు కావాలి, నేను పాపిని ప్రభువా నన్ను విమోచించు అని అనగానే యేసు ప్రభు అనండి ఉచితంగా నేను నీతిమంతులుగా చేస్తానంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడవలసిన అవసరం ఏమీ లేదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు నీ కోసం అన్నీ చేసేసాడు. ఆయన నీ కోసం మానవరీతిగా వచ్చాడు, ఈ లోకంలో ప్రజలను క్షమించాడు, నీ పాపముల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ రాత్రికాల సమయంలో రాస్తున్నాడు ఉచితంగా నేను నీతిమంతులుగా చేయడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా అక్కడ రాస్తా ఉన్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చెప్తున్నాడు అక్కడ చదువుకున్నాం. మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆయన మ్రాని మీద మోసుకునేందు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనం ఏమనబడుతుంటే మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడానికి, మన అపరాధముల చేత పాపములు మనం చచ్చిన వారు మనల్ని నీతి విషయమే మనం జీవించడానికి ఆయన తానే తన శరీరం ముందు ఏం చేశాడు? మన పాపాలన్నీ ఇప్పుడు చెప్పినట్లు ఆ సిలువ మ్రాను మీద ఆయన మోసాడు యేసయ్య. అందుకని సిలువ క్రైస్తవ జీవితానికి విలువనివ్వగలిగింది. సిలువ నీ బ్రతుకుని మార్చగలిగింది. నీ పాపమును విడిపించడానికి సిలువలో నీకేం కనబడుతుందంటే యేసయ్య ప్రేమ కనబడుతుంది. ప్రేమ. సిలువ వేయబడ్డాడో కానీ నీ కోసం నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో ఆయన. మన పాపములన్నిటిని ఆయన ఏం చేశాడు? ఆయన మ్రాను మీద మోసుకొని అంటాడు. సిలువలో వ్రేలాడిన యేసు ఈరోజు నిన్ను నీతిమంతునిగా చేయడానికి, నిన్ను విమోచించడానికి, నువ్వు నీతిమంతునిగా జీవించడానికి, దేవుని ఎదుట ఏ నీతి లేని మన జీవితాల్లో ఒక నీతిమంతులుగా మనం సిద్ధపరచబడ్డానికి ఆయన శిలువ మీద మ్రాను మీద నీ పాపమంతా, నా పాపమంతా, మనందరి పాపమంతా, లోక పాపాన్ని అంతా ఆయన శిలువ మీద మోసుకున్నాడు ఆ యేసయ్య. ఈ రాత్రి గమనించు, యేసు ప్రేమ ఎంత గొప్పదో. యేసు ఎంతగా లోకాన్ని ప్రేమిస్తున్నాడు, యేసు ఎంతగా ఈ ప్రాంత ప్రజలను ప్రేమిస్తున్నాడు జ్ఞాపకం చేయడానికి ఈ రాత్రి ప్రియమైన వాళ్ళారా దేవుని లేఖన భాగాల నుంచి ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏం కావాలి? దుర్నీతి నుండి విడిపించడానికి.
నిన్ను నీతిమంతులుగా చేయడానికి, సత్క్రియలను ఆసక్తిపరులుగా చేయడానికి, నీ పాపాన్ని, శాపానంతటిని సిలువ మ్రాను మీద మోసుకున్నాడు యేసయ్య. ఈ రాత్రి ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత. ఈరోజు ఆయన పొందిన గాయముల ద్వారా నీకు విమోచన, నీకు విడుదల కలిగించడానికి, యేసు సిలువ మ్రాను మీద నిన్ను నీతిమంతులుగా చేయడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను ప్రేమిస్తున్నాడని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వీళ్ళరా, యేసు చేసిన త్యాగం ఎంత గొప్పదో. యేసు నీ కొరకు బలియాగమయడానికి ఒక మధ్యవర్తిగా ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడు తీయబడ్డాడు. ఏ ఒక్క వ్యక్తి అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మరేమవుతున్నారు? వారు నీతిమంతులుగా చేయబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడు అయిపోతావు. నువ్వు విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. దుర్నీతి నుంచి విడిపించి నువ్వు నీతిమంతులుగా జీవించడానికి ఆయన ఒక్కడే తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఈరోజు నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. ఇలా లోకంలో మనము, ఏ లోకంలో మనం జీవిస్తున్నామంటే దుష్ట కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చెప్తూ ఉంటాడు, ప్రియులారా, దేవుడి దేని నుంచి మనం విమోచించడానికి, దుర్నీతిని విడిపించి మన నీతిమంతులుగా చేయడానికి. గలతీయులకు రాసిన పత్రిక 1:4 చదువుకున్నాం. మన తండ్రి అయిన దేవుని చిత్తము నుండి క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచించవలని మన పాపం నిమిత్తము తన్ను తానే అప్పగించుకున్నాడు. చూసారా, ఏ కాలంలో ఉన్నాం మనం ఈరోజు? క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి. పిల్లల దుర్నీతి దుష్ట కాలంను చూస్తూ ఉంటే ఎక్కడ ఏం లేదు ప్రియమైన వారా, దుష్టుడు బహుగా ఏలుతున్న దినాల్లో ఉన్నాం. సాతానికి బానిసలే ప్రజలు, ఒకరి ఎడల ఒకరు కనికరం లేని దినాల్లో ఉన్నాం. పిల్లరా, ఒకరిని ఒకరు మీద ప్రేమ లేని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దుష్టుడు ప్రజలను ఆవరించి ఏం చేస్తున్నారంటే ఒకరి మధ్యలో ఒకరు సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా చేస్తున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అన్నాదమ్ముల మధ్యలో సమాధానం లేని దినాలు మనకున్నాయి. మధ్యలో స్నేహితుల మధ్యలో సమాధానం లేని దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. కక్షలు, కార్పణ్యాలు, లోకంలో ఎక్కడ చూసినా ప్రియమైన హత్యలు మనం చూస్తూ ఉన్నాం. మనుషులు సమాధానం లేకుండా సహోదరు దుష్టుల ద్వారా ప్రేరేపించబడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. వార్తలు వింటూ ఉంటే ప్రియమైన వారికి దుష్టుడు వారిని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడంటే, లోకంలో నువ్వు జీవించలేవు, నీకు ఏ ఆశ లేదు, అన్ని రాశితో నింపేసి వారి జీవితాలని నశింపజేస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? అపవాది ఎందుకు వచ్చాడు? వాడు దొంగ, దోచుకునేవాడు, హత్య, నాశనం చేయడానికి వచ్చాడు. వాడు ప్రజలు నశించిపోతున్నారు. దుష్ట సాంగత్యం, మంచి నడవండి చెరుపుతున్న దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా దుష్టత్వం బాగా పెరిగిపోయింది. నోవాహు దినాల వలె ఈ దినాలు మనం చూడగలుగుతా ఉన్నాం. సొదొమ గొమొర్రా దినాల వలె ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. లోతు దినాల వలె మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా దుష్టత్వం బహుగా పెరిగిపోయిన దినాల్లో ఉన్నాం. అందుకని రాస్తున్నాడు, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. వీళ్ళరా, ఎంతోమంది దుష్టత్వము నుండి విడిపించబడ్డారు. ఎంతోమంది తమ జీవితాలు నశింపజేసుకోవాలనుకున్న వారి జీవితాల నుంచి దేవుడు గొప్ప విడుదలిచ్చిన సాక్ష్యాలు అనేకములు ఉన్నాయి.
ఈ రాత్రి నీ జీవితాన్ని నువ్వు నశింపజేసుకోవడం, నీ ఆత్మ నీకు సంబంధించిందిగా నువ్వు దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఇది. నీవు ఈ లోకంలో బ్రతకాలి, దుష్టత్వం నుంచి విడిపించబడాలని, ఈ దుష్ట కాలం నుంచి నువ్వు విడుదల పొందాలని, నీవు సమాధానం కలిగి ఉండాలని, నెమ్మది నీ హృదయాన్ని ఏలాలని, నీ కుటుంబాన్ని ఏలాలని, నీవు నిత్య జీవానికి వారసులు కావాలని యేసు లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో రాస్తున్నాడు, ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయన చిత్తం కాదంతే. రాత్రి కాల సమయంలో ప్రియుడా, దుష్ట కాలం నుండి మనల్ని విమోచించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రాత్రి నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా అంటే ఎవరు లేరు, యేసు ఒక్కడు తప్ప. నిన్ను విడిపించగలిగిన ఎవరైనా ఉన్నారని ఎక్కడెక్కడ తిరుగుతున్నావేమో, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటే యేసయ్యా నన్ను క్షమించయ్యా, నాకు విడుదల ఇవ్వాలంటే ఈ రాత్రి కాలం ఈ శబ్దం వింటున్న నీ హృదయంలో నెమ్మదినివ్వగలిగిన శక్తిమంతుడు, విమోచకుడు యేసయ్యా. మీరా జ్ఞాపకం చేసుకుందామా? దుష్ట కాలంలో నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను విమోచించాలని మన పాపం నిమిత్తము తన్ను తాను ఆయనే అర్పించుకున్నాడు. ఆయన అర్పణ ఒట్టిది కాదండి, శ్రేష్టమైన అర్పణ. ఆయన విమోచకుడిగా నీ కొరకు తను తాను అర్పించుకున్నాడు. లేఖన భాగం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం రాస్తున్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నాయి. 13 నుంచి చదువుతారు. 13 చదవండి. ఆయన మనను అంధకార సంబంధ అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్యాన్ని వాసులుగా ఆయన చేశాడు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మీలారా, ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించడానికి. అంధకార సంబంధాలు ఎవరు? అంధకార సంబంధం ఎవడు? అపవాది. దాని నుంచి మనం ఏం చేస్తున్నాడు? మనల్ని విడిపించి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేయగలిగిన వాడు ఎవరంటే యేసయ్య ఒక్కడు మాత్రమే. అపవాది యొక్క రాజ్యంలో మనమున్నాము. దుష్టుడు మనల్ని ఏలుతూ ఉన్నాడు. వాడి నుంచి మనల్ని విడిపించి ఎక్కడికి? మనల్ని దేవుని రాజ్య వారసులుగా చేయడానికి. సాతాను రాజ్యం విడిపింపజేసి నిన్ను దేవుని రాజ్య వారసులుగా చేయాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాతాను బంధకాన్ని విడిపించబోతున్నాడు ఆయన. విడిపించగల శక్తిమంతుడు ఆయన ఒక్కడు మాత్రమే. నన్ను ఎవడు విడిపిస్తాడని ప్రజలు అడుగుతూ ఉన్నాడు. ఒక భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఎవరు విడిపిస్తారు? యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే నిన్ను విడిపించగలడు. జ్ఞాపకం చేసుకో. అంధకార సంబంధమైన అధికారం విడిపింపజేసి తాను ప్రేమించిన యేసుక్రీస్తు రాజ్య వారసులుగా. అంధకార రాజ్యం, అపవాది రాజ్యం ఏలుతూ ఉన్నాడు. వారి నుంచి విడిపించి దేవుని రాజ్య వారసులు కావాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నరకం ఖాళీ చేయబడాలి, పరలోకం నింపబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నరకం మనుషులు కాదు, అపవాదికి దాని దూతలకు మాత్రమే. అపవాది సంబంధులుగా మనం జీవించడానికి ఇష్టం లేదు. అపవాది యొక్క అధికారం నుండి మనం విడిపించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకే మనందరి కొరకు ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. అందుకని ఆయన కుమారుని యందు మనకు విమోచన అనగా ఏం కలుగుతుంది? పాప క్షమాపణ, విమోచన. ఇలారా, అంధకార సంబంధమైన అధికారం నుంచి మనము విడిపించబడాలని మాత్రమే ప్రభు కోరుతా ఉన్నాడు. ఇంకెంతకాలం పిల్లరా, లోకం గతించిపోబోతా ఉంది, లోకం నశించిపోబోతా ఉంది.
లోకంలో ఎక్కడ చూసినా అంధకార సంబంధుల నుండి అంధకార సంబంధులుగా ప్రజలు జీవిస్తున్నారు. అపవాది సంబంధులుగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని విడిపించడానికి విమోచనకర్తగా తన ప్రాణాన్ని అర్పించిన యేసు రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి విడుదల కావాలని కోరుకుంటున్నావా? ఇంకెంతకాలం అపవాదికి బానిసగా ఉంటావు, సాతానికి బానిసగా ఉంటావు? ఇంకెంతకాలం సాతాను బిడలుగా జీవించాలని ఆశపడుతూ ఉన్నావు? ఇప్పటికైనా ఈ రాత్రి కాల సమయంలో నీకు మనశ్శాంతిని ఇవ్వడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య రాజ్యాన్ని వారసునిగా చేయడానికి యేసు ఈ రాత్రిని పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, యేసు అంధకార సంబంధం నుండి విడిపించి దేవుని రాజ్య వారసులుగా చేయడానికే ఆయన్ని కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసయ్య. యేసు ఎందుకు చనిపోయాడని మనం ఆలోచిస్తున్నామేమో. ప్రియమైనవారా, ఆయనను విడిపించడానికి తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుప్రభువు వారు అందుకనే చెప్పాడు, ఒక స్నేహితుని కొరకు ఎవడైనా ప్రాణం పెట్టడం లోకంలో చాలా అరుదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో రాస్తా ఉన్నాడు, ఒక స్నేహితుని కొరకు ఇంకో స్నేహితుని ప్రాణం పెట్టడము అరుదు అన్నాడు. చదువు, వచనం చదువుదాం. 15:13 తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఎవడును లేడు అంటున్నాడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని ఎక్కువైనా ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు అని? నీవు ఇంకా బలహీనుడిగా ఉండగా నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు భక్తిహీనుడిగా ఉండగానే ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపిగా ఉండగానే ప్రేమిస్తున్నాడు. మనలో ఏ మంచి లేకపోయినా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నన్ను ఎవరు ప్రేమించేవారు ఉన్నారు? నన్ను ఎవరు ప్రేమించేవారు ఉన్నారు? మీరు ఈరోజు ప్రేమ పొందుకోలే ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమ పొందుకోలేకపోతున్నావేమో, అన్నదమ్ముల ప్రేమ పొందుకోలేకపోతున్నావేమో, స్నేహితుల ప్రేమ పొందుకోలేకపోతున్నావేమో, బంధువుల ప్రేమ పొందుకోలేకపోతున్నావేమో. అందరు నిన్ను వెలివేశారేమో, నిన్ను దూరంగా ఉంచారేమో. ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. సిలువ వేయబడిన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు నిన్ను ప్రేమించిన వాడుగా నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. ఈ రాత్రి యేసు వైపు చూస్తావా? యేసు దగ్గరికి వస్తావా? ఆయన నిన్ను ఎక్కడి నుంచి విమర్శించారు? దుష్ట కాలం నుండి నిన్ను విమోచించగలిగిన వాడు ఒక్కడు మాత్రమే. దుష్టుడైన అపవాది నుండి విడిపించగలిగిన వాడు ఒక్కడు మాత్రమే. అంధకార సంబంధమైన అధికారం నిన్ను విడిపింపజేసి తను ప్రేమించిన యేసుక్రీస్తు రాజ్య వారసులుగా చేయగలిగిన వాడు యేసు ఒక్కడు మాత్రమే. మనం ఇంకో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దేనికి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకను, అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు మిమ్ములను ప్రేమిస్తా ఉన్నాను. ఏ వాసనగా ఉండడానికి? నిన్ను పరిమళ వాసనగా చేయడానికి, నిన్ను సువాసనగా మార్చడానికి, నీలో ఉన్న దుష్ట స్వభావాన్ని తొలగించడానికి,
అందుకని భక్తుడు అంటాడు, ఆయన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కడ కుమ్మరించబడిందా? నీ హృదయంలో కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ గల దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రేమను నీపై చూపిస్తూ ఆయన ప్రేమని హృదయంలో కుమ్మరించాలని, నీలో ఉన్న దుర్వ్యసనాలు విడిపించబడాలని, నీలో ఉన్న దురలవాట్లు తొలగించాలని, ఇతరులకు దురలవాటుగా దుర్వ్యసనాలతో ఇతరులకు హానికరమైన స్థితిలో ఉన్న నిన్ను మంచి వ్యక్తిగా మార్చాలని కోరుతా ఉన్నాడు ఆయన. ఒకప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుని దూషించిన వారే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించిన వారే ఈరోజు ప్రభు ప్రేమను ఏం చేస్తున్నారు? వారు ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎంతగా నిన్ను మనం ప్రేమించాడో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళ. అందుకని అంటాడు భక్తుడు, ఆయన ప్రేమ గలవాడిగా దిగి వచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఒక సువాసనగా మార్చడానికి, ఇతరులను ఆకర్షించే వ్యక్తిగా మార్చడానికి. చూసారా, సీతాకోక చిలుక ఏనండి దేని నుంచి వచ్చింది? గొంగళి పురుగు నుండి మార్చబడింది. ఇతరులకు హానికరమైన స్వభావం. గొంగళి పురుగుని ఎవరు కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోరు. దాన్ని చంపడాది, చనిపోవాలి, ఇది హానికరం. పొలాలని పాడు చేస్తుంది, చెట్లు పాడు చేస్తుంది. దానికి అనేక రకాల మందులు కనిపెట్టారు. కానీ ప్రియమైన సీతాకోక చిలుక ఏం చేయబడుతుంది? నిద్రావస్థ దశకు చేరినప్పుడు, గొంగళి పురుగు నిద్రావస్థకు చేరినప్పుడు అదేం కావద్దంటే సీతాకోక చిలుకగా మారిపోతుంది. అదేం చేస్తుంది? మకరందాన్ని తీసుకుని వెళ్ళి ఈ పువ్వు నుండి ఆ పువ్వులోకి వేసి పరపరాగ సంపర్కాన్ని చేయగలుగుతూ ఉంది. వీళ్ళరా, మానవ జీవితాన్ని మార్చగలిగిన వాడు యేసు ఒక్కడు మాత్రమే. రూపాంతర అనుభవానికి మార్చబడాలి, నేను సువాసనగా వెదజల్లడానికి, దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తిగా చేయబడ్డానికి, దేవుని కొరకు ఒక సాక్షిగా జీవించడానికి, దేవునికి విరోధమైన స్వభావం కలిగిన వ్యక్తులను ఎంతో మందిని దేవుడు మార్చాడు. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన వ్యక్తి పౌలు గారు ఇతరులకు హానికరంగా జీవించాడు, ఇతరులను హింసించాడు. యేసు ప్రకటించబడకూడదని కంకణం కట్టుకున్న వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి సౌలు. అందుకనంటే నేను పూర్వము దూషకుడిని, హింసకుడిని, హానికుడిని, నన్ను తన కృప చేత ఈ పరిచర్య కొరకు నిలబెట్టిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విమతలకు హానికరమైన స్వభావం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడు, దేవుని సహవాసాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని యొక్క సువార్తను, సువాసనని వెదజల్లడానికి తీర్మానం చేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, మిమ్ములను కూడా దేవుడు సువాసనగా మార్చడానికి అందుకని రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో సువాసన కొరకు అనేక బలులు అర్పిస్తూ ఉండేవారు. నిర్గమాకాండం, లేవీకాండం, ఈ కాండాల్లో చదువుతూ ఉన్నప్పుడు సువాసన ఆఘ్రాణించాలి. బలి అర్పించబడినప్పుడు దానిని సువాసన ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు దాన్ని అంగీకరించాలి. అందుకనే ఈరోజు బలి లేకుండా యేసు ప్రభు వారే నీ కొరకు బలియాగమయ్యాడని సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకి అర్పించాలి, సమర్పించాలి. ప్రభువా, నీ కొరకు నేను వెలుగుతానయ్యా, నీ కొరకు నేను ఇతరులకు సువాసనకరంగా ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభు ప్రేమను లోకానికి వెదజల్లడానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకని అక్కడ రాస్తూ ఉంటాడు, సువాసనగా ఉండడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రేమను మనకు చూపించాడు ఆయన. ఈ రాత్రి దేవుని ప్రేమను గురించి మాట్లాడడానికి మన మాటలు చాలవు. మన జీవితం అంతా ఆయనకు అర్పించిన ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఆయన ప్రేమను వివరించడానికి మన శక్తి సామర్థ్యం సరిపోదని జ్ఞాపకం చేస్తా ఉన్నాను.
అందుకని భక్తులు అంటాడు, దేవుని ప్రేమను చెప్పడానికి, వివరించడానికి ఏమంటాడండి, ఆకాశమంతా పేపర్ అయినా, లోకంలో ఉన్న చెట్లన్నీ కళాలైనా, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఇంకైనా ఆయన ప్రేమను వివరించడానికి ఇవన్నీ ఏవి సరిపోవు. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఆ ప్రేమకు సాటి అయిన ప్రేమికులు లోకంలో ఎవరు లేరు. ఈ రాత్రి యేసు ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, పరిమళ వాసనగా చేయటానికి తన్ను తాను మన కొరకు అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాదు, ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. అందుకని రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చే గదా. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చే గదా. సిలువలో రక్తము చిందించియును, సిలువలో రక్తము చిందించియును. బలియాయెనుయా కనుడు మనకై, బలియాయెనుయా కనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామము నందే పరమ నివాసము దొరుకును. యేసుని నామము నందే పరమ నివాసము దొరుకును. ముక్తిని పాప విమోచనమును, ముక్తిని పాప విమోచనమును. శక్తిమంతుడు యేసే యేసును, శక్తిమంతుడు యేసే యేసును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఆయన ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడు, మనల్ని ప్రేమించుచు మన పాపం నుండి విడిపించిన వానికి ఏం కావాలి, మహిమ ప్రభావములు యుగ యుగములు కలగాలి. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనల్ని ఏం చేస్తారు, ఆయన మనల్ని ప్రేమిస్తారు. ఆయన ప్రేమ ప్రవహిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ ప్రవాహంలో అనేక మంది పాపలు కొట్టుకొస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమ ప్రవాహంలో అనేక మంది మార్చబడుతూనే ఉన్నారు. దొంగల హృదయాలు మార్చబడ్డాయి, హంతకుల హృదయాలు మార్చబడ్డాయి. దేవునికి విరోధముగా
బహుఘోర పాపులుగా ఉన్న వారి హృదయాలు మార్చబడినాయి ఆయన ప్రేమ ప్రవాహంలో. ఈ రాత్రి ఆయన ప్రేమ ఈ పాతూరు ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ ప్రకటించబడుతూ ఉంది. ఈ రాత్రి ఆయన ఇంకా నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. మాట వినకపోయినా ప్రేమిస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉన్నా ప్రేమిస్తున్నాడు. ఆయన మీద నీకు ఇష్టం లేకపోయినా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దూషించిన వారిని, ద్వేషిస్తున్న వారిని కూడా యేసు ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకని ప్రేమ కలిగిన వార్త ఈ ప్రాంతంలో ప్రకటించబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి మీ ఇంటి దగ్గరికి ఈ స్వరం వినబడుతుంది. నువ్వు నివసిస్తున్న ప్రాంతంలోనే ఈ ప్రేమ ప్రవాహంలో ఆయన స్వరం నీకు వినిపింపజేస్తా ఉన్నాడు. ఈ రాత్రి యేసు ఎవరు అనుకుంటున్నావేమో, నువ్వు ఎవరో అనుకున్న వ్యక్తి దగ్గరికే యేసు రావాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నాకు వద్దు అనుకున్న వ్యక్తి దగ్గరికే యేసు వచ్చి పలకరించి, ప్రేమించి, ఆదుకుని ఆదరించగల దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఈ రాత్రి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించాడు కాదు, ప్రాణం పెట్టాడు కాదు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ చేత నువ్వు రక్షించబడాలని, దేవుని ప్రేమ నిన్ను విడిపించాలని, దేవుని ప్రేమ నిన్ను దేవుని రాజ్య వారసును చేయాలని, దేవుని ప్రేమ నీ భయంకరమైన స్థితి నుంచి విడిపింపజేసి నీకు ఒక క్షేమకరమైన స్థలంలోకి నేను చేర్చాలని, నిత్య నరకం నుంచి తప్పించి నిత్య రాజ్యంలోకి, నిత్య జీవాన్ని ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా? అందుకని అక్కడ రాస్తా ఉన్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం రాస్తుంటున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా అంటున్నాను. చూసారా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. పితృపారంపర్యమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. లోకంలో అనేక ఆచారాలు ప్రజలను వెంబడిస్తూ ఉన్నాయి. ఏదో ఒక ఆచారం చేస్తే, ఏదో ఒక పుణ్యకారం చేస్తే మాకేం కలుగుతుంది, మిమ్మల్ని రక్షణ కలుగుతుంది, అయితే మోక్షం కలుగుతుంది ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒకరు అనుకుంటా ఉంటారు, మేము పుణ్యకార్యాలు చేస్తే చాలు మాకు పరలోకంలో స్థానం దొరుకుద్ది. వీళ్ళరా, నీ పుణ్య కార్యాల ద్వారా కాదు, నీ దాన ధర్మాల ద్వారా కాదు, నీవు అర్పించే అర్పణల ద్వారా కాదు. వీళ్ళ లోకంలో ఎంతోమంది ఏదో చేద్దామని ఆశిస్తూ ఉన్నారు. ఏదో ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసుకుని వారు యాత్రలు చేస్తూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. నిన్నటి దినమే నేను పులిగడ్డ అటు అవతల కట్ట మీద నుంచి నిన్న రేపల్లె వెళ్ళి వచ్చాను. రాత్రి నేను ఇంటికి చేరే వారికి 12 అయింది. ఆ ప్రాంతాన్ని ప్రయాణం చేస్తూ ఉంటే ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేయడానికి ప్రజలు ప్రయాసపడి ఆ ప్రాంతం అంతా ఎంతో గందరగోళ పరిస్థితులు ఆ కట్ట మీద అంతా చూస్తూ వచ్చాను. వీళ్ళ మనుషులు ఏదో ఆచారాలు చేసి పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు ఏం చేయబడండి, విమోచించబడలేదు, విమోచన లేదు ఆ కార్యాలలో. వెండి బంగారులు క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు కానీ అంటున్నాడు. నీకు విమోచన కలగడానికి ఏం చేశాడు ప్రభు? ఏం చేశాడంటండి? అమూల్యమైన రక్తము చేత. ఇంకేమన్నాడండి? అనగా నిర్దోషములు నిష్కలంకమైన
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏం చేయడండి విమోచించబడుతుని మీరు ఎరుగుదురు కదా అని సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు ప్రియమైన మనము కూడా పితృపారంపర్యం ఆచారాలు జరిగించిన వారమే, కానీ యేసు రక్తము మనల్ని ఏం చేసింది? విమోచించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు రక్తము నిన్ను విమోచించింది. యేసు రక్తము విమోచించబడిన వ్యక్తులుగా మనం ఉన్నాము. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన వారా, ఇంకా విమోచించబడిన వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వారందరి కొరకు మనం ఏం చేయాలి? యేసుని లోకానికి ప్రకటించాలి. యేసు కొరకు మనము సాక్షులుగా జీవించాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఏమన్నాడండి? సిలువేబడిన యేసు తప్ప నాకు లోకంలో ఎవరు నాకు తెలియదే అన్నాడు. అంతే. ఎవరన్నా తెలుసా అంటే ఆయనకి ఎంతోమంది తెలుసు లోకంలో. మంచి హోదా కలిగిన వాడు, మంచి విద్వాంసుడు, విద్యావంతుడు, కానీ అంటాడండి సిలువేబడిన యేసు తప్ప నాకు లోకంలో ఎవరు తెలియదు. ఆయననే ప్రకటిస్తాను. ఆయన ఒక్కడే నన్ను ప్రేమించాడు, ఆయన ఒక్కడే నన్ను క్షమించాడు, ఆయన ఒక్కడే నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన ఒక్కడే నన్ను దేవుని బిడ్డగా నిలబెట్టాడు. అందుకని ఆయన ప్రేమను ప్రకటించకుండా నేను మౌనంగా ఉండలేను. ఈ రాత్రి ప్రియమైన వాళ్ళారా, నిన్ను ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారంటే, నన్ను ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆ యేసు తప్ప లోకంలో ఎవరు లేరు. మనుషుల ప్రేమ తాత్కాలికమైంది. మనుషుని ప్రేమ తాత్కాలికమైంది. ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క మాట ఉంది. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అన్ని ప్రేమల కంటే విలువైన అగాపే ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమకు వెళ్ళగట్టేవారు ఎవరు లేరు ప్రియమైన వాళ్ళారా. ఆయన ప్రేమకు వెళ్ళగట్టలేని మనం గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్తున్నాడు, యేసు ప్రేమ నేను ప్రకటిస్తానంతే. ఎవరైనా ఉన్నారని మనం చెప్పుకుంటూ ఉంటాం. గొప్పవారి పేరు, బలవంతుల పేరులో, ధనవంతుల పేరులో చెప్పుకుంటూ ఉంటాం ప్రియమైనవారా. కానీ నిన్ను ప్రేమించిన యేసు ఒక్కడే నీకోసం ప్రాణం పెట్టి తన రక్తమంతా కార్చిన వాడేసయ్యా. అందరి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆశ్చర్యమై నా ప్రేమ, కల్వారిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయనిది. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. యేసు ప్రేమ ఎంతో ఆశ్చర్యమైన ప్రేమది. అందుకని భక్తుడు ఆశ్చర్యకరమైన వెలుగులో నేను పిలిచిన వాని దేవుడు ఆయన. ఆయన ఎంతో ఆశ్చర్యకరుడు. ఆయన ప్రేమ అంత ఆశ్చర్యకరమైనది. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన వెండి నిన్ను రక్షించదు, నీ బంగారం నిన్ను రక్షించదు, నీ ధనధాన్యాలను రక్షించవు,
నీ ఆస్తి అంతస్తుని రక్షించవు ప్రియమైన వాళ్ళారా. 6 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు కరోనాకు ప్రజలు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, ప్రయాసపడ్డారు. మేము తెలంగాణ కన్వెన్షన్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు చెప్తున్నారయ్యా, నా భార్య, నా మామ, మా అత్త, మా తండ్రి, అది ఎంతో భయంకరమయ్యా. మా వెండి మమ్మల్ని ఎంతో డబ్బు ఖర్చు పెట్టామయ్యా, అవి మమ్మల్ని ఏం చేయలేదు, కాపాడా లేదు. పిల్లరా, వెండి బంగారం క్షయ వస్తువుల చేత మనకు విమోచన రాదు. నీ వెండి నిన్ను కాపాడలేదు, నీ ధనం నిన్ను కాపాడలేదు, నీ ఆస్తి నిన్ను కాపాడలేదు, నీ అంతస్తు నిన్ను కాపాడలేవు, నీ పేరు ప్రఖ్యాతులు నీకు కాపాడలేవు, నిన్ను విమోచించలేవు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు. యేసు ఒక్కడే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు. ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నావు. తాత్కాలికమైన వాటి మీద మనసును విడిచిపెట్టి శాశ్వతమైన ఆ రాజ్య వారసులు కావాలని ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తూ పిలుస్తా ఉన్నాడు. అందుకని అంటాడు, వెండి బంగారం క్షయ వస్తువుల చేత కాదు కానీ అమూల్యము, నిర్దోషము, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడ్డాము. నీ విమోచకుడు ఎవరు అయినా సజీవుడు అయినా, నీ విమోచకుడు, మన విమోచకుడు సజీవుడు అయినా, జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగల దేవుడు, నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. ఏ పరిస్థితుల్లో అయినా సరే నిన్ను మార్చి నీ బ్రతుకులో మేలు చేసి నిన్ను జీవ మార్గానికి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఈ రాత్రి ఆయనను కలిగిన వాడిగా నేను మాట్లాడుతున్నాను. ఆయన కలిగిన వాడిగా మేమందరం ఈ స్థలంలో ఉన్నాము. ఆయన మమ్మల్ని ప్రేమించాడు ఒకప్పుడు. దేవునికి దూరస్తులైన మమ్మల్ని, దేవునికి వ్యతిరేకస్తులైన మమ్మల్ని మార్చి ప్రభు బిడ్డలుగా ఈరోజు నిలబడి యేసు ప్రేమ గలవాడని ప్రకటించే గొప్ప ధన్యత, భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఈ రాత్రి ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడని, నిన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేనేం చేయాలి, నువ్వేం చేస్తున్నావు? ప్రభు కొరకు నీ జీవితాన్ని అర్పించి ప్రభు కొరకు సాక్షిగా జీవించు, ప్రభువుని ప్రకటించు, నీ ధనాన్ని ప్రభుకి అర్పించు, నీ సమయాన్ని ప్రభుకి అర్పించు, నీ ఆత్మ ప్రాణ శరీరాన్ని ప్రభుకు సజీవయాగంగా సమర్పించుకో. యేసు ప్రేమకు నేనేమి ఇవ్వాలంటావో నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని అర్పించి ప్రభు కొరకు సాక్షిగా జీవించు. అందుకే ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించాడు గనుకనే ఈ స్థలంలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ప్రభువుకి నేనేం చేయాలయ్యా, ఏమి ఇవ్వాలంటే నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన సమస్తం నీకే ఇచ్చేసాడు. ఆయన నిన్ను ధన్యులుగా చేశాడు. ఆయన లోకంలో ఎంతోమందికి లేని భాగ్యాన్ని మనకిచ్చాడు. నేను అనుకుంటా ఉంటాను, నాకంటే ఎంతమంది గొప్పవాళ్ళు లేరు, నాకన్నా తెలియగల వాళ్ళు ఎంతమంది లేరు, నాకన్నా శక్తిమంతులు బలవంతులు ఎంతమంది లేరు, కానీ అయోగ్యుణ్ణి ఎన్నిక లేని నాకు ఈ భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు గొప్ప బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నా వెనుక ఏమి ఆస్తి అంతస్తులు పేర్లు లేవు కానీ ప్రభువు నన్ను ప్రేమించి ఈ స్థితిలో నిలబెట్టాడు. బిలారా, మనం కూడా ఆ ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తాం. ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడదాం. ఏమిచ్చావు, నువ్వేమిచ్చావు ప్రభు కోసం, ఏం చేయగలుగుతున్నావు ఈరోజు అనే అది ప్రశ్నగా మిగిలిపోకుండా, అయ్యా ఇదిగో నా శక్తి వంచన లేకుండా నేను చేశానయ్యా. యేసుప్రభు వారు చెప్తున్నారు, ఈమె చేసినవన్నీ కూడా ఈమె ఎవరి కోసం చేసిందంటే ఈమె నా కొరకు చేసింది గనుక ఈ రాజ్య సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు ప్రశంసించబడును. దేవునికి స్తోత్రం చేయలేదా? ఏం చేసావంటే నీకున్నదంతా ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. నీ హృదయాన్ని ముందు ప్రభుకి ఇస్తే, నీ జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తే, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడితే ఆ పరలోకంలో నువ్వు అన్ని సంపాదించుకొని నీవు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు.
దానికోసం ప్రయాసపడు. లోకంలో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, మీకు సమృద్ధి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నీకు కలిగింది ఇచ్చి ప్రభుని కనపరచు. నీ దగ్గర ఏముందో తెలియదు, ఏమున్నా ప్రభుకి అర్పించదో నేర్చుకో. అందుకని రాస్తున్నాడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి వద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చెప్తున్నాడు. చూడండి, అక్కడ ఏమన్నాడు? ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు ఇప్పుడకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక వారిని ఒక రాజ్యముగాను యాజకులను చేస్తేవి గనుక వారు భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అక్కడ అన్నారు, పరలోకంలో ఒక మాట మాట్లాడుతూ, అయ్యా ఎవరున్నారు ఈ గ్రంథం ఇప్పడానికి? ఎవరున్నారంటే అయ్యా మేము ఎవరము యోగ్యులము కాదంట. పెద్దలందరూ అంటున్నారు, 24 పెద్దలు ఉన్నాయా, మేము మాత్రం యోగ్యులు, నువ్వు ఒక్కడివే యోగ్యుడు. ఎందుకు తెలుసా? నువ్వు వధింపబడిన వాడవై రక్తం ఇచ్చి ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు ఏం చేశావు? మనుషులను కొన్నావయ్యా. ఆయన దేంతో కొన్నాడు? మనందరినీ తన రక్తముతో ఆయన కొన్నాడు. ప్రియమైన వాళ్ళారా, తన ప్రాణం మనకిచ్చాడు. ప్రతి వంశం, ప్రతి జాతి, ఆయా భాషలు మాట్లాడేవారు ప్రపంచమంతా ఈరోజు యేసు క్రీస్తు ద్వారా విమోచించబడుతుంది. ఒకరోజు రాబోతుంది, యేసు ఎదురు నిలబడుతున్నాడు. అయ్యా నేను దేంతో కొన్నాడయ్యా అంటే, ఈయన తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆయన తన ప్రజలుగా నిన్ను చేసుకున్నాడు, ఆయన రాజ్యముగా నిన్ను చేసుకున్నాడు, ఆయన యాజకులుగా నిన్ను చేసుకున్నాడు. దేవుడిచ్చిన భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు నేను జీవిస్తాను తీర్మానం చేసుకో. ఆయన ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు త్వరగా రాబోతున్నాడు. 7వ అధ్యాయానికి వద్దాం. ప్రకటన 7వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట చెబుతారు. 9వ వచనం చదువుకున్నాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడండి ఎవడును లెక్కింపజాలకు గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మంటలు చేతబట్టుకుని సింహాసనం గొర్రె పిల్లలు నిలబడి, సింహాసనాసీనైన వారికి దేవుని గొర్రె పిల్లకును మా రక్షణకే స్తోత్రమని ఎలుగెత్తి మహాశబ్దం. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ శబ్దం అక్కడికి వినబడాలి. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మహాశబ్దముతో రక్షణ పొందుకున్న వారందరూ ఆయన ఎదురు నిలబడి మా రక్షణకై స్తోత్రమని కేక వేయబోతున్నారు. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే దుష్టకాల నుంచి విడుదల పొందారో, ఎవరైతే తమ పాపం నుంచి విమోచించబడ్డారో, ఎవరైతే దేవుని ప్రేమ చేత రక్షించబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వారందరూ ఒకరోజు చెప్పబోతున్నారు, మహాశబ్దముతో మా రక్షణకై స్తోత్రమని శబ్దముతో చెప్పబోతున్నారు. ఆ శబ్దము ప్రియమైన వాళ్ళారా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆయన నిలబడబోతున్నారు. ఎవరైతే ప్రభుని అంగీకరించారో, ఎవరైతే ఆయన రక్తములో కడగబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా చేయబడ్డారో, ఎవరైతే దుష్టకాల నుంచి విమోచించబడ్డారో, ఎవరైతే దేవుని ప్రేమను పొందుకున్నారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారందరూ ఒకరోజు ఆయన ఎదురు నిలబడబోతున్నాము. బిలరా, దేవుని ఎదురు నిలబడే భాగ్యాన్ని దేవునికి ఇవ్వాలని ఈ రాత్రి ఆశపడుతూ ఉన్నాడు. నీవు కూడా ఆ నిజ రక్షకుడైన యేసు ఎదురు నిలబడాలని,
ఆ గ్రంథములో నీ పేరు ఉండాలని, నీవు కూడా నిత్య రాజ్య వారసుడు కావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ రాత్రి ఈ మహానందం, ఈ ఆనందం ప్రియమైనరా చెప్పనలవిగాని ఆనందం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే ప్రకటన మొదటి అధ్యాయంలో ఒక మాట చెప్పి ముగిస్తాను ప్రియమైన. చూడండి, ప్రకటన మొదటి అధ్యాయంలోనే మనం ఇందాక చదువుకున్న మాట చూడండి, 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. పిల్లరా, యేసైతే నీ కొరకు ప్రాణం పెట్టాడో ఆ యేసు చనిపోయి సమాధిని గెలిచి తిరిగి లేచినవాడు నా యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ వేయబడిన యేసును మాత్రమే కాదు, పునరుద్ధరణ క్రీస్తుని మేము మీకు ప్రకటిస్తున్నాం. ఆయన ఒక్కడే నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన ఆరోహణమై మాట చెప్పాడు. ఆయన ఆరోహణమై వెళుతున్నప్పుడు ఇద్దరు మనుషులు కనబడి, ఎవరయ్యా గలిలయ మనుషులు మీరు ఎందుకు చూస్తున్నారు? యేసు అయితే ఎలా వెళ్ళాడో ఆ యేసు అలాగే తిరిగి రాబోతున్నాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. నా యేసు నేను ఒకరోజు చూస్తానని, ఆయన రాజ్యంలో నేను ఉంటానని ఒక నిరీక్షణ. అందుకనే వీళ్ళరా ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించే భాగ్యం మాకు ఇచ్చాడు. మేము ఉండటమే కాదు, మీకు కూడా రాజ్యంలో ఉండే భాగ్యం. అందరూ, ప్రపంచంలో ప్రజలందరూ ఆయన రాజ్య వారసులు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒక జాతి కాదు, ఒక ప్రజ కాదు, ఒక భాష కాదు, ఒక రంగు భేదం లేదు, భాషా భేదం లేదు, జాతి భేదం లేదు. యేసయ్యకు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరికీ ఆ పరలోక రాజ్యంలో స్థలం. ఇంకా రక్షణ పొందినవారు మన స్నేహితులు ఉన్నారా? మన బంధువులు ఉన్నారా? నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారా? ఇంకా నీ గ్రామ ప్రజలు ఉన్నారా? ప్రార్థించు. ఈ విమోచన ఎలా దొరికిందని ఫిలిప్పీ పత్రికలకు వచ్చినప్పుడు ఆయన ప్రేమ ద్వారా విమోచన, ఆయన విధేయత ద్వారా లోకానికి రక్షణ, ఆయన తగ్గింపు స్వభావం ద్వారా లోకానికి విమోచన కలిగింది. ఇలా రోజు దేవుని ప్రేమ, దేవుడిచ్చే తగ్గింపు స్వభావం మన జీవితాలకు రావాలి. యేసుక్రీస్తుకి విధేయత మన జీవితాలను ఏలాలి. యేసుక్రీస్తులో ఉన్న త్యాగం మన హృదయాల్లోకి రావాలి. అప్పుడు మాత్రమే యేసుని ప్రకటించినప్పుడు ప్రభు కార్యాలు చేయబోతా ఉన్నాడు. యేసు కొరకు జీవిద్దామా? విమోచన కలగడానికి ఆయన చేసిన త్యాగమే, ఆయన చూపించిన ప్రేమ, ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో తగ్గింపు ఈరోజు నా హృదయంలోకి రావాలి, మన హృదయాల్లోకి రావాలి. ఇది మనలోండి లోకానికి ప్రవహించాలి. అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రి యేసు గురించి ప్రకటించడానికి వీళ్ళరా ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ కుడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది 2వ రాత్రి, 3-4 రోజులు వీళ్ళరా ఇంకా ప్రకటించబడబోతా ఉన్నాయి. ఇంకా ప్రభు కార్యాలు చేయడానికి మనం త్యాగం చేద్దాం, మనం ప్రభు కొరకు అర్పించుకుందాం. సమర్పణ, విధేయతయా నీలో ఉన్న ప్రేమ నాలోకి రానివ్వండి, నీలో ఉన్న విధేయత నాలోకి రానివ్వండి, నీలో ఉన్న తగ్గింపు స్వభావం నాలోకి రానివ్వండి, నీలో ఉన్న సమర్పణ జీవితం నాలో రానివ్వండి, నీలో ఉన్న త్యాగం నాలోకి రానినయ్యా. అందుకని క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. యేసయ్యలాగా మనం కనబడాలి లోకానికి. లోకము దుష్టకాలంలో ఉంది ప్రియమైనరా. లోకంలో నీతి లేని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. లోకంలో ప్రేమ లేని లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. యేసు ప్రేమ కలిగిన వారిగా జీవిస్తాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో మన హృదయాలు ప్రభు సమర్పించుకుందాం. పిల్లరా, ఆయన మన విమోచకుడు, ఆయన మన విమోచకుడు. నిన్ను విమోచించడానికి మధ్యవర్తిగా వచ్చినవాడు, నీతి లేని లోకంలో జీవిస్తున్న నీతిమంతులుగా చేయడానికి తన ప్రాణం పెట్టినవాడు, దుష్టకాలను విడిపించడానికి ఆయన నీ కొరకు విమోచకుడిగా ప్రాణం పెట్టినవాడు యేసయ్య.
ప్రేమ లేని లోకంలో జీవిస్తుంటే నిన్ను ప్రేమించేవారు లేరనుకున్నాడు. యేసు నిన్ను ప్రేమించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు పైకి రండి, సేవకులు పైకి వద్దాం. అందరం కలిసి రాత్రి ప్రభునామాన్ని కనపరుస్తాం. సేవకులైన వారు నాతో కలిసి ఇలా ప్రభునామాన్ని కనపరుస్తాం. ఈ రాత్రి ప్రేమించేదాం అధికముగా అని ప్రభుతో చెప్తాం. నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, సర్వలోక విమోచకుడు యేసు ప్రభువారు లోకాన్ని విమోచించడానికి వచ్చాడు. లోకాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఈ రాత్రి మనల్ని కూడా ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమించి ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. అందరూ వాడదాం. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్